భారతదేశ అత్యున్నత న్యాయస్థానానికి 51వ ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11వ తారీఖున ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఈ దిశగా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు లేఖ రాశారు. జనరల్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వాలంటే అర్హత ఏంటి? రాజ్యాంగంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వాలంటే ప్రత్యేకమైన అర్హత ఏమీ లేదు. ఉన్న సుప్రీంకోర్టు జడ్జెస్లో ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కన్వెన్షన్, ఒక ఆచారం ప్రకారం వాళ్ళనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రకటిస్తారు. ఈ ప్రొసీజర్ ఒకటి 1999 సెక్షన్ 1 ఆఫ్ మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్లో ఈ మాట ఉంటుంది అనమాట. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూనియన్ లా మినిస్ట్రీకి లేఖ రాస్తారు. లా మినిస్ట్రీ నుంచి ఒకసారి అప్రూవల్ అయిపోయిన తర్వాత ఆ లేఖ ప్రైమ్ మినిస్టర్కి వెళ్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి తర్వాత ఆ లెటరు రాష్ట్రపతికి వెళ్తుంది, ప్రెసిడెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని నియమిస్తారనమాట. ఇది ప్రాసెస్. అయితే కన్వెన్షన్ ప్రకారం సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్ జడ్జి ఉంటారో వాళ్ళే సీజే అవుతారు. సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అవడానికి వయసు 60 సంవత్సరాలు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి 60 సంవత్సరాలు నిండే ముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ సీజే ఎవరు సీనియారిటీలో అని చూసుకుంటారు. యాక్చువల్లీ ఈ సీనియారిటీ రూల్ అనేది కన్వెన్షన్ మాత్రమే. 3 సార్లు భారతదేశంలో ఈ రూల్ కూడా బ్రేక్ అయిందనమాట. 2 సార్లు సాధారణ పరిస్థితుల్లో బ్రేక్ అయితే, ఒక్కసారి మాత్రం ఒక ప్రధాన కారణం వల్ల 3 సీనియర్ జడ్జెస్ని పక్కన పెట్టి 4th సీనియర్ జడ్జికి ఇచ్చారు. అదే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జడ్జిమెంట్ వచ్చినప్పుడు బేసిక్ స్ట్రక్చర్ థియరీ ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ జడ్జెస్ని పక్కన పెట్టి 4th సీనియర్ జడ్జికి ఆ టైంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొజిషన్ ఇచ్చారనమాట. సో మొత్తానికి ఇప్పటికీ సీనియారిటీ రూల్ అనేది 3 సార్లు బ్రేక్ అయిపోయింది. అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ ఇలా సీనియర్ మోస్ట్ జడ్జిని చీఫ్ జస్టిస్ చేస్తారనేది లేదు అక్కడ. భారతదేశంలో ఇది ఉంది. దీనికి కౌంటర్గా చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సీనియారిటీ ముఖ్యమా, మెరిట్ ముఖ్యమా అనే దాని మీద చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ మాత్రం మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 ప్రకారం, ఆర్టికల్ 124 ప్రకారం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం కాబోతున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నవంబర్ 11వ తారీఖు నుంచి మే 13వ తారీఖు వరకు పదవిలో ఉంటారు. అంటే దాదాపు 6 నెలల టైం అనమాట. ఇంతకుముందు 50th చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు దాదాపు 2 సంవత్సరాలు పదవిలో ఉన్నారు. ఈయన తర్వాత మన జస్టిస్ సంజీవ్ ఖన్నా తర్వాత గవాయ్ గారు సీజే ఆఫ్ ఇండియా 52nd సీజే కానున్నారు సీనియారిటీ ప్రకారం మనం గనక గమనిస్తే. అదేవిధంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆర్టికల్ 370 రిపీల్ ఈ కేసు సంబంధించి బెంచ్లో ఉన్నారు. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన బెయిల్ సంబంధించిన బెంచ్లో ఉన్నారు. దాంతోపాటు ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించిన ఆ కేసులో ఆయన కూడా బెంచ్లో ఉన్నారు. ఇట్లా చాలా ఇంపార్టెంట్ కేసెస్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్ మీద ఉన్నారనమాట. భారతదేశంలోని ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 6వ స్థానంలో ఉన్నారు. 2022 ఆగస్టులో ఎమెండ్ అయిన సుప్రీంకోర్టు జడ్జెస్ రూల్స్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిగా లేదా చీఫ్ జస్టిస్గా రిటైర్ అయిన తర్వాత లైఫ్ టైం వాళ్ళకి డొమెస్టిక్ హెల్ప్ ఉంటుంది. వాళ్ళకి షాఫర్ అంటే కార్ డ్రైవర్స్ని ఇస్తారు. దాంతోపాటు సీజేగా రిటైర్ అయితే మొదటి 5 సంవత్సరాలు ఫస్ట్ 5 ఇయర్స్ రిటైర్ అయ్యాక 5 ఇయర్స్ పాటు 24/7 సెక్యూరిటీ ఇస్తారు. సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయితే ఫస్ట్ 3 ఇయర్స్ 24/7 సెక్యూరిటీ ఇస్తారు. సుప్రీంకోర్టు జడ్జెస్కి పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పర్క్స్ ఉంటాయి. సెక్రటేరియల్ స్టాఫ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం యొక్క జడ్జెస్ ఫుల్ స్ట్రెంగ్త్ 34, 33 జడ్జెస్, 1 చీఫ్ జస్టిస్ ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటే మొత్తం 34 మంది ఉంటారనమాట.